లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. మాధవ్ ఒక్కరే నామినేషన్ వేస్తున్నట్టు సమాచారం. పోటీలో జీవీఎల్ నరసింహరావు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ మాధవ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్తో 5 దశాబ్దాలకు పైగా మాధవ్ కుటుంబానికి అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేశారాయన. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి నామినేషన్ ని బలపరుస్తూ 10 మంది క్రియాశీల సభ్యులు సంతకాలు చేయాలి. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. రేపు అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది. మాధవ్ ఒక్కరే నామినేషన్ వేస్తున్నట్లుగా కూడా సమాచారం. పోటీలో జీవీఎల్ నరసింహరావు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ మాధవ్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ తో 5 దశాబ్దాలకు పైగా మాధవ్ కుటుంబానికి అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేశారాయన. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి నామినేషన్ ని బలపరుస్తూ 10 మంది క్రియాశీల సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు స్క్రూటినీ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. రేపు అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాము ఉన్నారు. రాము, స్వాతి, ఖచ్చితంగా అయితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దాదాపు ఖరారైనట్టుగానే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా నామినేషన్లు వేయనున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ మాధవ్ అయితే కనుక వచ్చి నామినేషన్ వేస్తారని అయితే తెలుస్తుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి బీజేపీకి అధ్యక్షుడిగా చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన ఆర్ఎస్ఎస్ నుంచి కూడా వర్క్ చేసినటువంటి దాఖలాలు, అలాగే ఇంకొక పక్కన సంఘ్ పరివార్లో కూడా సరైనటువంటి వాళ్ళకు ఒక పరిచయాలు, అలాగే సంఘ్ పరివారిలో పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇంకొక పక్కన బీజేపీ అధ్యక్ష పదవికి ఇప్పటికే 3 సార్లు ప్రయత్నం చేసి దాదాపు అధ్యక్ష పదవి దాకా కూడా చేరుకుని వెనక్కి వెళ్లినటువంటి మాధవ్ కి ఈసారి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని అయితే తెలుస్తుంది. మాధవ్ మరి కాసేపట్లో ఏపీ బీజేపీ ఆఫీస్ కు వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని అయితే కూడా సమాచారం తెలుస్తుంది. దీన్ని బట్టి అయితే దీనికి సంబంధించి అంటే మిగతా ఇప్పటి వరకు కూడా చాలా మంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దానికి కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు ఒక క్లారిటీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో వేయనున్న నామినేషన్లో ఎమ్మెల్సీ మాధవ్ వచ్చి నామినేషన్ వేస్తారని అయితే సమాచారం అందుతోంది. ఇక దాదాపు ఖరారైనట్టుగానే కూడా సమాచారం కూడా తెలుస్తోంది. స్వాతి, రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.